టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. నమస్తే. ఏదైతే భూపాలపల్లి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలో కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఇది పెద్ద భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి రాజలింగమూర్తి అనే వ్యక్తి కేసీఆర్ పైన కావచ్చు, దానికి సంబంధించిన హరీష్ రావు, ఇతర మంత్రులు ఏదైతే మాజీ మంత్రులు ఉన్నారో అందరిపైన కూడా కోర్టులో కేసు వేసిన పరిస్థితి. అసలు రాజలింగమూర్తి ఎవరు, ఎందుకు కేసు వేయవలసి వచ్చిందని చెప్పి పూర్తిగా విశేషాల్లోకి వెళ్తే లోతుగా పరిశీలిస్తే ఎవరైతే కౌన్సిలర్ 2019లో భూపాలపల్లి జిల్లాలోని 15వ వార్డు కౌన్సిలర్గా నాగవల్లి బీఆర్ఎస్ నుంచి 15వ వార్డు కౌన్సిలర్గా గెలిచింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పరిస్థితి. దీనికి సంబంధించిన తన భర్త రాజలింగమూర్తి అనే క్యాండిడేట్ సామాజికవేత్త. ఇతను సామాజికవేత్త. ఇతను ఏం చేశాడంటే ఎవరైతే భారీ కుంభకోణాలు చేస్తూ ఉన్నారో అన్నింటినీ గుట్టు రట్టు చేస్తూ వాటి పైన కేసులు వేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి. అదే విధంగా ఇట్లా చేస్తూ వస్తున్న తరుణంలో ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడగడ్డలో కుంగిపోయింది అని చెప్పేసి ఇది పెద్ద 1.30 లక్షల కోట్ల భారీ స్కాము. దీన్ని మెగా కృష్ణారెడ్డి సంబంధించి అలాగే దీనికి సంబంధించి కూడా వెనక సపోర్టర్స్గా మాజీ మంత్రులు కేసీఆర్ కూడా సపోర్ట్ చేశారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన భూపాలపల్లి జిల్లాలో దీనిపై ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుపై కూడా కేసు ఫైల్ చేశారు. ఈ కేసు ఫైల్ చేసిన అనంతరమే 2023 అక్టోబర్ 21లో ఈ కేసులు ఫైల్ చేస్తే తెల్లవారి మర్నాడు కేసీఆర్ కావచ్చు, ఇతర హరీష్ రావుకి, ఇతర మాజీ మంత్రులకు కూడా కోర్టు నుంచి సామాన్లు వెళ్ళిన పరిస్థితి. వీళ్ళు కూడా అప్పటి నుంచి కోర్టు దానికి సంబంధించి విచారణ జరుపుతూ వస్తూ ఉంటే మొన్న 19వ తేదీ నాడు అతన్ని అర్ధరాత్రి ఒక ముగ్గురు హంతకులు వచ్చి రోడ్డు పైన కిరాతకంగా బైక్ పైన వెళ్తూ ఏదో రెడ్డి కాలనీకి సంబంధించి భూపాలపల్లిలో రెడ్డి కాలనీకి సంబంధించి బైక్ పైన వెళ్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన పరిస్థితి. ఎందుకు చంపవలసి వచ్చింది అంటే తెల్లారి ఏదైతే 19 నాడు మర్డర్ జరిగింది, తెల్లారి 20వ తేదీన కోర్టులో విచారణ జరగబోతా ఉంది. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 1.30 లక్షల కోట్ల భారీ స్కామ్ జరిగింది. ఇది అంతా ప్రజల సొమ్ము, ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ప్రజల సొమ్మును అని చెప్పేసి కేసీఆర్ పైన, ఇతర మాజీ మంత్రుల పైన కూడా కేసు వేశారు. ఈ కేసు 2023 నుంచి సాగుతూ నిన్న 20వ తేదీన విచారణ కాగా రాత్రి రేపు విచారణ ఉందని చెప్పేసి భయంతోనో ఏదో తెలియదు కానీ దీనికి సంబంధించిన మెగా కృష్ణారెడ్డి కూడా హస్తం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఎందుకు అతన్ని చంపవలసి వస్తుంది అంటే ఇందులో సంబంధించిన ఎంతో పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పేసి అతను కోర్టులో పిటిషన్ వేస్తూ అదే తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి కోపంతో మెగా కృష్ణారెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు, అలాగే ఇతర మాజీ మంత్రులు కావచ్చు, ఎవరికైతే ఇందులో బెనిఫిట్స్ లభించే వాళ్ళు హత్య చేయించి ఉంటారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. తన భార్య అయిన కౌన్సిలర్ ప్రెస్ మీట్ లో అడిగే ప్రయత్నం చేస్తే మా భర్తను కావాలనే మాజీ ఎమ్మెల్యే గాడ్ర వెంకటరమణారెడ్డి కూడా అతని హస్తం ఉంది, రేపే 20వ తేదీన ఇంకొక రోజు అయితే మనం రిలాక్సేషన్ అయిపోతామని చెప్పేసి గురుమూర్తి ఎవరైతే రామ్ గురుమూర్తి కూడా వాళ్ళ వైపుకు చెప్పారంట. రేపు మన విచారణ కొలికి వచ్చేస్తుంది, దీనికి సంబంధించి మనం కొంచెం రిలీఫ్ పొందుతాము, ప్రజలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ సొమ్ము ఎటు పోదు, తెలంగాణ సొమ్ముని తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి బయటికి వెళ్ళిన సందర్భంలో అతన్ని కత్తులతో చంపిన పరిస్థితి. ఆమె చూసి తట్టుకోలేక ఏడుస్తూ దీనికి కారణం మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ మరియు కేసీఆర్ ఫ్యామిలీ, అలాగే మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాండ్ర వెంకటరమణారెడ్డి కూడా హస్తం ఉంది అని చెప్పేసి ఏడుస్తూ చెప్పిన పరిస్థితి. మరి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు చంపవలసి వచ్చింది మెగా కృష్ణారెడ్డి, అసలు ఇతను ఎవరు, ఎందుకు ఈ మేడిగడ్డ పైన ఇతని దృష్టి ఎందుకు పడింది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం అనగా 19 రోజున రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త ఎవరైతే నాగవల్లి ఉన్నారో ఆయన భర్త అయిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అతను చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్ప కూలిపోయాడు. అతను రెడ్డి కాలనీ సమస్య భూపాలపల్లి జిల్లాలోని 15వ కౌన్సిల్లో అతను వెళ్తూ ఉంటే బైక్ పైన గుర్తు తెలియని ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తులతో ఘోరంగా కత్తులతో పొడిచి అక్కడ పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి అతను కుప్ప కూలిపోయారు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు తాలించాడు. అదే కొద్దిసేపు ఎవరో హెల్ప్ చేశారని ఎదురు చూస్తూ అతను అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్ మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇతను ఏం చేశారంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటు జరిగి ఇందులో కేసీఆర్ ప్లస్ హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి గారు కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా కోర్టులో విచారణ వేశాడు. కోర్టులో వీళ్ళపైన కేసు వేశాడని చెప్పేసి కోపంతోనే ఇలా జరిగింది అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తూ ఉంది.
నిన్న రాజలింగమూర్తి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం అతను చనిపోయినందుకు అతను వేసిన పిటిషన్కు అర్హత లేదని కోర్టు చెప్పింది. ఫిర్యాదుదారు చనిపోయినప్పుడు కోర్టు ఎవరిని వివరించాలి, ఎవరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయాలో చెప్పాలని ప్రశ్నించింది. అసలు వ్యక్తి చనిపోయాడు, 19 తారీఖు నాడు రాత్రి చనిపోయాడు, 20 తారీఖు నాడు విచారణ కావాల్సిన అవసరం ఉంది. ఈ కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి విచారణ కావాల్సిన అవసరం ఉంది. అతన్ని చంపి 19 నాడు నైటే చంపేశారు. పొద్దుల విచారణకి వెళ్తే వ్యక్తి రాని పరిస్థితి. వ్యక్తి చనిపోతే మేము ఎవరికి సమాధానం ఇవ్వాలి, మాకు ఎవరు వాంగ్మూలం ఇస్తారు, మేము ఎవరికి వివరించాలి అని చెప్పేసి కూడా కోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి. అలాగే గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోరడంతో విచారణకు కోర్టు ఈ నెల 24న వాయిదా వేసింది. మాకు కొంచెం గడువు ఇస్తే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మేము ఇస్తాము, ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి మేము నిరూపిస్తామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో పల్లె నాగేశ్వరరావు కోరడంతో విచారణను 24వ తేదీన వాయిదా వేసింది కోర్టు. తర్వాత మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగమూర్తి భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. స్టార్టింగ్లో ఈ కుంగుబాటు జరిగిందని చెప్పేసి ఆ భూపాలపల్లి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో దీనికి సంబంధించి రాజలింగమూర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీనిని ఆ కోర్టు కొట్టివేసింది. మొదటగా పిటిషన్ వేసినప్పుడు ఆ కోర్టు దీన్ని కొట్టివేసింది. దానిపై రివిజన్ ఫిర్యాదును విచారణ చేయాలని జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మళ్ళీ ఒకసారి విచారణ చేయాలి, ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి కూడా భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ నిన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దీంతో కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు పంపించారు. ఎవరైతే అప్పుడు ఆ ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే ఇతర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు, హైకోర్టు అయితే నోటీసులు పంపించిన పరిస్థితి. దానిపై హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ నిన్న విచారించారు. అయితే దీనిపై ఫిర్యాదుదారుడు చనిపోయినా విచారణ చేయవచ్చని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయలు 1.30 లక్షల కోట్ల దుర్వినియోగం చేసిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యమని పీపీ అన్నారు. ఏదైతే దీనిపై హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ నిన్న కూడా వివరించారు. అయితే దీనిపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది, చనిపోయిన వ్యక్తి చనిపోయినా కూడా దీనిపైన విచారణ జరిపించని చెప్పేసి కూడా రాజలింగమూర్తి తరపున న్యాయవాది కూడా అక్కడ వాదించిన పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం రూపాయలు 1,30,000 కోట్ల స్కామ్ దుర్వినియోగం జరిగిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలవెత్తి నిదర్శనం అని చెప్పేసి కూడా అక్కడ వాదించిన పరిస్థితి. ఇప్పటికైతే 24 ఏదైతే ఈ నెల 24 నాడుకి ఈ యొక్క కేసు విచారణను కోర్టు వాయిదా వేసిన పరిస్థితి. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి నివేదిక సమర్పించలేనప్పుడు విచారణ కొనసాగింపు ఎలా చేపట్టాలో చెప్పాలని జడ్జి అడిగాడు. పీవీ చెప్పిన సమాధానాలకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓకే అండి, మీరు చెప్పిన దానికి మేము స్వాగతిస్తా ఉన్నాం, కానీ ఆ వ్యక్తి చనిపోయాడు, దీనికి సంబంధించిన పోలీసులు ఎందుకు చనిపోయాడని నివేదిక మాకు సకాలంలో ఇవ్వకపోతే మేమేం చేయగలమని చెప్తే రామలింగమూర్తి యొక్క సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే పీవీ గారు ఉన్నారో అతను సైలెంట్ గా ఉండడం పరిస్థితి. మేడిగడ్డలో నిజంగానే వీళ్ళకు హస్తం ఉందా, మరి మెగా కృష్ణారెడ్డి గారి యొక్క హస్తం ఉందా, మరి దాని సమస్య భూపాలపల్లి జిల్లా యొక్క మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాండ్ర వెంకటరమణారెడ్డి గారి యొక్క హస్తం ఉందా, మరి హరీష్ రావు గారి అలాగే కేసీఆర్ ఇతర మంత్రుల యొక్క హస్తం ఉందా, మరి విచారణ ఏ విధంగా కొనసాగుతా ఉంది, మరి 24 తేదీన ఈ విచారణ ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, నిజంగానే మేడిగడ్డలో ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అని చెప్పేసి 24వ తేదీ వరకు అయితే ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది.